హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం కొన్ని రోజులుగా ఎక్స్ఆర్పి, షిబాయిన్, సుయి, టాన్ కాయిన్, టీఆర్ఎక్స్, బిఎన్బి, యూఎస్డిటి వీటిని ఎర్న్ చేసుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ అనేది చేస్తున్నామండి. సో ఈ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి, అన్నిట్లో నేను విత్డ్రాల్ అయితే తీయడం జరిగింది. వీటిలలో విత్డ్రాల్ వీడియోస్ ఇప్పటి వరకు ఎక్స్ఆర్పిని ఏ విధంగా విత్డ్రా చేయాలి, షిబాని ఏ విధంగా విత్డ్రా చేయాలి, సుయిని ఏ విధంగా విత్డ్రా చేయాలి, యూఎస్డిటిని ఏ విధంగా విత్డ్రాల్ చేయాలి అనేసి ఇదివరకు నేను వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ యొక్క లింకులు అనేవి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీరు ఆ వీడియోస్ని కూడా చూసి మీకు మినిమం విత్డ్రాల్ ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు వీటిలలో విత్డ్రాల్ అనేది చేసుకోండి. సో వీటిలలో మైనింగ్ చేసుకునే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అనేవి హైలీ వాలటైల్గా ఉంటాయి. ఫ్యూచర్లో మనకి ఇప్పుడు టాన్ కాయిన్ అనేది $2 ఉంది. ఫ్యూచర్లో $2 కాదు, అది $10 కూడా అవ్వచ్చు. షిబాయిన్ కాయిన్ అనేది ఇక్కడ వచ్చేటటువంటి లక్ష షిబాయిన్ కాయిన్స్ వాల్యూ అనేది ప్రస్తుతానికి $1.5-2 ఉంది. కానీ ఫ్యూచర్లో అవి ఎంతైనా అవ్వచ్చు, $10 కూడా అవ్వచ్చు అనమాట. సో ఫ్యూచర్లో వీటి వాల్యూ అనేది ప్రస్తుతానికి ఉండే వాల్యూ ఏదైతే ఉందో దానికంటే 10 రెట్లు, 20 రెట్లు, 50 రెట్లు కూడా వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మైనింగ్ అనేది చేయండి. ఈ మైనింగ్ అనేది మంచి బెనిఫిట్ అనేది మీకు ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇక్కడ టీఆర్ఎక్స్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా విత్డ్రా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇక్కడ ఫాసెట్ టీఆర్ఎక్స్ అనేటటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దీన్ని నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నా దగ్గర టీఆర్ఎక్స్ కాయిన్స్ 10 ఉన్నాయండి. ఇక్కడ ఉన్నటువంటి మెనూ బటన్ ఏదైతే ఉందో 3 అడ్డగీతలు, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో ఇక్కడ మనకు విత్డ్రాల్ అనేది రావాలి అంటే మనకు మినిమం 5 టీఆర్ఎక్స్ కాయిన్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నా దగ్గర 10 టీఆర్ఎక్స్ కాయిన్స్ అనేవి ఉన్నాయి. సో దీని విత్డ్రాల్ అనేది ట్రాన్ నెట్వర్క్ TRC20 లేకపోతే టీఆర్ఎక్స్ లేకపోతే ట్రాన్, ఈ 3 కూడా సేమ్ ఆ నెట్వర్క్ మీద మనం విత్డ్రాల్ అనేది చేసుకోవాలి. దానికోసం ఇప్పుడు నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నానండి. సో ఇక్కడ బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశాను. ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత కింద కార్నర్లో చూడండి అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. కింద కుడివైపు మూలలో అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేసి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుందండి, దాని మీద మీరు క్లిక్ చేయండి. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆన్ చైన్ డిపాజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ కాయిన్స్ దగ్గర TRX అని టైప్ చేయండి. టీఆర్ఎక్స్ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్ TRX అని వచ్చింది కదా, దీన్ని టచ్ చేయండి. సో ఇలా టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రాన్ TRC20 అనేసి వచ్చింది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేయండి. సో కాపీ చేసిన తర్వాత తిరిగి వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అడ్రస్ బాక్స్ ఏదైతే ఉందో దానిలో టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్ మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారు అనేసి. సో మీరు చేయాల్సింది మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ కింద విత్డ్రా అనేసి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే కొంచెం గ్యాస్ ఫీజు అనేది ఎక్కువ ఉందండి, తగ్గించాలి అంటే ఇక్కడ మనం ఏం చేద్దామంటే కొంచెం ఇలా నేను తీస్తున్నాను అనమాట. తీసేసి 0.085 అని పెట్టాను. 85 అని పెట్టేసి వెరిఫై యువర్ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి ఈ కింద విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత నా విత్డ్రాల్ అనేది ప్రాసెస్ అవుతుంది. చూడండి ఇక్కడ విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అని పడింది. ఇక్కడ నేను క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఇదివరకు ఒకసారి విత్డ్రాల్ పెట్టడం జరిగింది, ఇప్పుడు ఇంకోసారి కూడా విత్డ్రాల్ అనేది పెట్టాను అనమాట. సో ఇక్కడ విత్డ్రాల్ స్టేటస్ చూసినా కూడా ఇమీడియట్గానే కంప్లీటెడ్ అని పడుతుంది. సో ఇప్పుడు మనం మెయిల్కి దాని తర్వాత వెబ్సైట్స్కి 2కి వెళ్ళి బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం విత్డ్రాల్ వచ్చిందా లేదా అని. ఇక్కడ చూడండి నా మెయిల్ ఐడి ఓపెన్ చేశాను. వితిన్ సెకండ్స్లోనే అక్కడ మనం విత్డ్రాల్ పెట్టగానే వితిన్ సెకండ్స్లో విత్డ్రాల్ వచ్చింది. ఇక్కడ freetron.in విత్డ్రాల్ కంప్లీటెడ్ అని వచ్చింది. క్లిక్ చేస్తున్నాను. ఎంత అమౌంట్ నేను విత్డ్రాల్ పెట్టానని కూడా మెయిల్ వచ్చింది.
సో బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. అక్కడ టీఆర్ఎక్స్ డిపాజిట్ కంప్లీటెడ్ అని కూడా ఇక్కడ ఒక డైలాగ్ అయితే పడి వెళ్ళిందనమాట. ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి అసెట్స్ ఏ అయితే ఉన్నాయో ఇక్కడ వీటిలలో టీఆర్ఎక్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నా దగ్గర $13 విలువ కలిగినటువంటి టీఆర్ఎక్స్ కాయిన్స్ ఉన్నట్టు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి డిపాజిట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. జూలై 10వ తేదీ మధ్యాహ్నం 3:04 నాకు టీఆర్ఎక్స్ కాయిన్ ఏదైతే ఉందో అది డిపాజిట్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. ఎన్ని టీఆర్ఎక్స్ కాయిన్స్ అంటే 10.85 టీఆర్ఎక్స్ కాయిన్స్ అనమాట. సో ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి టీఆర్ఎక్స్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇదే వెబ్సైట్స్ నుంచి నేను ఎర్న్ చేసుకోవడం జరిగిందండి. ఒకసారి 10 టీఆర్ఎక్స్ కాయిన్స్ విత్డ్రా చేయడం జరిగింది. అంతకుముందు 15 చేయడం జరిగింది. అంతకుముందు ఒక 10 టీఆర్ఎక్స్ కాయిన్స్ విత్డ్రా చేయడం జరిగింది. అంతకంటే ముందు 19 టీఆర్ఎక్స్ కాయిన్స్ కూడా ఇదే వెబ్సైట్స్ నుంచి నేను ఎర్న్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇది టీఆర్ఎక్స్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మనం విత్డ్రా చేసుకునే విధానం. ఇప్పుడు నాకు వచ్చినటువంటి 10 టీఆర్ఎక్స్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాల్యూ కూడా ఇక్కడ చూద్దామండి. ప్రస్తుతానికి ఒక్కొక్క టీఆర్ఎక్స్ కాయిన్ వాల్యూ $0.29 ఉంది. అంటే $0.3 దరిదాపు $0.3 ఇంటూ 10 కాయిన్స్ వచ్చాయి కాబట్టి నాకు దరిదాపు 3 USDT అంటే $3 విలువ కలిగినటువంటి టీఆర్ఎక్స్ కాయిన్స్ అయితే రావడం జరిగిందనమాట. సో వన్స్ మనకు బుల్ రన్ అనేది స్టార్ట్ అయితే ఈ టీఆర్ఎక్స్ కాయిన్స్ వాల్యూ అనేది కూడా మంచిగా పెరుగుతుందండి. ఇక్కడ మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే ఒక టైంలో అంటే పోయిన సంవత్సరం అక్టోబర్లో నవంబర్లో మనకు టీఆర్ఎక్స్ కాయిన్ అనేది డైరెక్ట్గా $0.4 వాల్యూ వరకు వెళ్ళడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు బుల్ రన్ అనేది కంటిన్యూ అయితే టీఆర్ఎక్స్ కాయిన్ వాల్యూ $4 నుంచి $5 కూడా వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. $10 కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఫ్యూచర్ని మనము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి. సో ఏదేమైనా కానీ ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా మీకు మంచిగా అమౌంట్ అయితే ఇస్తాయి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీకు కుదిరితే మీరు అట్లీస్ట్ ఒక 5 పర్సన్స్ని మీరు ఈ వెబ్సైట్స్లలో ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 వెబ్సైట్స్లలో వేరే వాళ్ళని రిఫర్ చేయండి. ఒక 5 పర్సన్స్ని మీరు రిఫర్ చేసుకోండి. 5 పర్సన్స్ని రిఫర్ చేసి తర్వాత మీరు ప్లస్ వాళ్ళు 5 కలిసి అట్లీస్ట్ రోజుకు ఒక్కొక్కసారి 15 సార్లు మీరు మినిమం ఈ వెబ్సైట్స్లో క్లెయిమింగ్ అనేది చేయాలన్నమాట. ప్రతి గంటకు ఒకసారి మీరు 15 సార్లు మీరు క్లెయిమింగ్ చేస్తే మీకు కేవలం 20 రోజుల్లోనే విత్డ్రాల్ అనేది వస్తుంది. 5 ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళకి కేవలం 20 రోజుల్లోనే మీకు విత్డ్రాల్ అనేది వస్తుంది ప్రతి వెబ్సైట్ నుంచి. అంటే ప్రతి వెబ్సైట్ నుంచి మీకు 20 రోజుల్లోనే విత్డ్రాల్ వచ్చింది అంటే ఇక్కడ మీకు దరిదాపు $7 వాల్యూ కలిగినటువంటి క్రిప్టో కరెన్సీ కాయిన్స్ మీకు 20 రోజుల్లోనే వస్తాయి. సో ఒకవేళ మీరు ఎవరిని రిఫర్ చేయలేరు అటువంటి కండిషన్ ఉంటే మీ ఇంట్లో వేరే మొబైల్స్ ఉంటే వాటిలలో మల్టిపుల్ అకౌంట్స్ వేసుకొని మైనింగ్ అనేది చేయండి. వీటి ద్వారా మంచి బెనిఫిట్ అనేది వస్తుందన్నమాట. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇంకొక 3 నుంచి 4 లింకులు అనేవి ఇచ్చుంటాను. అవి కూడా వేరే అదర్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ని ఈ సైట్ల నుంచే ఏ విధంగా విత్డ్రా చేశాను అనేది తెలియజేసిన వీడియోస్ అన్నమాట. సో వాటిని కూడా చూసి మీకు విత్డ్రాల్ ఎలిజిబిలిటీ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు విత్డ్రాల్ అనేది చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.